షలోమ్, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల్లో మనము ఒక విధముగా 10 ఆజ్ఞలు చూసాము. ఇంకొక తర్జుమాలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు చూస్తూ ఉన్నా ఈ దినమున. అయితే కొందరు విగ్రహారాధన అనే తప్పులు ఉండకూడదు, ఆజ్ఞగా ఉండకూడదని కొందరు ఈ యొక్క ఆజ్ఞను తీసివేసి రెండవ ఆజ్ఞగా మనం చదువుకున్నటువంటి నీ దేవుడైన యెహోవా మరి నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనే మాటను తీసుకువస్తూ అక్కడ తీసుకువచ్చారు. అయితే మనము 9-10 ఆజ్ఞలను తీసుకున్నట్లయితే అవి వారు కలిపి ఇవి వేరు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది గమనించండి. ఇక్కడ నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి రప్పించింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది ఆజ్ఞ. రెండవ ఆజ్ఞగా మనము తీసుకోవాల్సినది నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం ఏంటి? పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అనే దానిని మనము రెండవ ఆజ్ఞగా తీసుకోవాలి. కానీ మనకు ఇక్కడ మనం ధ్యానించిన విషయంలో రెండవ ఆజ్ఞగా మనము దానిని తీసుకోకుండా మనం దేనిని తీసుకున్నామంటే, దేనిని వివరించామంటే, నీ దేవుడైన యాహ్వే నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని మనము వివరించుకున్నాం. ఈ విధంగా వివరించుకుంటే విశ్రాంతి దినము 3వ ఆజ్ఞగా వస్తుంది. అలా కాకుండా మనము నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం ప్రకారముగా రెండవ ఆజ్ఞ, ఈ పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ నువ్వు దేని రూపమునైన విగ్రహము చేసుకొనకూడదు అనేది రెండవ ఆజ్ఞ అయితే, మనకు విశ్రాంతి దినము 4వ ఆజ్ఞగా వస్తున్నది. చివరి, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనా ఆశింపకూడదు అని ఈ 2 ఆజ్ఞలు 10వ ఆజ్ఞలో మిళితమై ఉంటాయి. కొన్ని తర్జుమాల్లోనేమో కొందరు ప్రింట్ చేసినటువంటి 10 ఆజ్ఞల్లో నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ఒక ఆజ్ఞగా ఇస్తే అప్పుడు విశ్రాంతి దినము 3వ ఆజ్ఞగా వస్తుంది. అలా కాకుండా నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ ఆజ్ఞగా 1 నుంచి 3 వచనాల వరకు 1వ ఆజ్ఞ అయితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనము నుంచి 6వ వచనం వరకు మరి 2వ ఆజ్ఞగా ఉంటే, చివరి 9-10 ఆజ్ఞలు 2 కూడా కలిసి 10వ ఆజ్ఞగా అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని గమనించగలరు. కొన్ని ప్రింట్స్, కొన్ని మినిస్ట్రీస్ ఈ విధముగా మరి వారికి అనుగుణంగా మార్చుకొని ఆజ్ఞలను ప్రింట్ చేసినట్లుగా నేను గమనించాను. కాబట్టి నేను గ్రహించిన విషయములను మీకు తెలుపటియే నా యొక్క విధి కాబట్టి మరి ఈ విషయంలో మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుల, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము
మరి 1 నుంచి 3 వరకు చదివినట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఆజ్ఞ మొదటిది. నిర్గమకాండము 4వ వచనము, పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నేల అందే కానీ ఉండి దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకొనడదు, వాటికి సాగిలపడకూడదు అనేది 2వ ఆజ్ఞ. చివరికి మిగతా అంతా కామనేనండి, మిగతా అంతా కామనే. చివరికి వచ్చేలకే నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, అది ఒక ఆజ్ఞగా తీసుకున్నాము. నీ పొరుగువాని భార్యనైనా అతని దాసునైనా అతని దాసినైనా అతని ఎద్దునైనా అతని గాడిదనైనా అతని పొరుగువాని దగ్గర దేనినైనా ఆశింపకూడదు. ఈ 2 వేరు వేరు ఆజ్ఞలుగా తీసుకున్నాము. ఇక్కడ 20 నుంచి 20 అధ్యాయము 1 నుంచి 6 వరకు ఒక ఆజ్ఞగా తీసుకుంటే, ఇక్కడ వేరు వేరు ఆజ్ఞలు అవుతున్నాయి. లేదు 20 నుంచి 6 వరకు 2 ఆజ్ఞలుగా తీసుకుంటే, ఇక్కడ మనకు 16, 17 వచనాలు 2 కూడా ఒక ఆజ్ఞగా అవుతున్నాయి. ఇది గమనించండి. మరి ఏది ఏ విధంగా మీరు తీసుకుంటారో ఆ విధంగా బైబిల్ ప్రకారమే ఉన్నాయి 2 కూడా. కానీ విగ్రహారాధన అనే స్పష్టంగా తెలియజేసే ఆజ్ఞను మనము తప్పించినట్లయితే మిగతా మరి గలిబీలుగా అవుతుంది. కానీ విగ్రహమును చేసుకోకూడదు అనేది మనం ప్రతిష్ట ఒక ఆజ్ఞగా తీసుకున్నట్లయితే, మనకు చివరిగా వచ్చినటువంటి నీ ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు అని భార్యనైనా నీ దాసినైనా అతని వద్దునైనా దేనినైనాను ఆశింపకూడదు అనే ఆజ్ఞను మనం తీసుకున్నట్లయితే, ఈ విధముగా మనము విగ్రహారాధన చేయకూడదు అని స్పష్టంగా ఒక ఆజ్ఞగా తీసుకున్నట్లయితే, చివరి 2 16, 17 వచనాలు ఒక ఆజ్ఞగా. ఒకవేళ ఈ విధంగా 20 అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఒకటే ఆజ్ఞగా తీసుకున్నట్లయితే, ఆ 16 ఒక ఆజ్ఞ, 17 వచనం ఒక ఆజ్ఞగా తీసుకున్నారంట. కాబట్టి ఈ యొక్క మరి విశ్లేషణను మీరు గమనించి, మరి తర్జుమాలలో, ప్రింట్లలో, వారి వారి మినిస్ట్రీస్లో ఈ విధముగా మరి ప్రింట్ చేసి అనేక మందికి ఏం చేస్తున్నారండి, వారు అసలైన ఆజ్ఞలు ఏవి అని తెలియకుండా చేస్తున్నారు, గలిబిలి సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు గమనించి సరి అయిన ఆజ్ఞలను మీరు గ్రహించగలిగి నేర్చుకొని వాటి ప్రకారంగా మనల్ని మనము సరి చేసుకుందాము గాక. ఆమేన్.